మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలి ప్రతి మహిళకు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఇంకా అమలు కావట్లేదు. ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అట్లాగే ప్రతి వ్యవసాయ కార్మికుడికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా పేదలుగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి స్థలానికి 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు వాటిని అమలు అనేటటువంటిది లేదు. ఇచ్చినటువంటి హామీలు సంవత్సరం పూర్తయింది. కనీసం ఇప్పటి వరకు కట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లైనా వాటిని సరిచేసి అర్హులైనటువంటి పేదవాళ్ళను గుర్తించి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, వాటితో పాటుగా ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని గత 9 సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించాలని రాత్రింబవలు చలికి ఎండకు వానకు తడుస్తూ ఉంటా ఉన్నారు. కానీ అక్కడ ప్రభుత్వం కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. కాబట్టి అన్ని అంశాల మీద ఇప్పుడు ఏదైతే ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైందో ఈ అసెంబ్లీలో చర్చించి వెంటనే పేదలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు నిధులు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి, దాంతో పాటుగా వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం నుంచి మరి ఇప్పుడు ఏదైతే సంవత్సరం అయిందని సంబరాలు జరుపుకుంటున్నారు. మరి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇలా మహాలక్ష్మి పథకం అని చెప్పిండ్రు. మరి ఇలా కుడి చేత ఇచ్చి ఎడమ చేత గుంజుకున్న మాదిరిగా మరి సూపర్ ఎక్స్ప్రెస్లకు మరి బస్సులు దాదాపుగా 300 బస్సులు నడిస్తే ఇలా 2-3 బస్సులకు తప్ప ఇంకా బస్సులు అయితే నడుస్తలేవు. మరి ప్రజలని ఇలా చాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాడబెట్టిన మాదిరిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మాదిరిగా చేస్తున్నది. మరి అట్లాగే ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా 2500 రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదు. అవిటి ఊసి కూడా ఎత్తలేదు. ఏదైతే ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు అది కూడా పూర్తి టైంలో ఇంప్లిమెంట్ కాలేదు. గ్యాస్ సిలిండర్ కూడా నిన్నగాక మొన్న కొన్ని విలేజ్లలో సర్వే చేసినా ప్రతి ఇంటికి గ్యాస్ అని చెప్పారు. కానీ గ్యాస్ ఎక్కడ ఉడక రాలేదు. ఇప్పటి కూడా అమలు రాలేదు. ప్రభుత్వం వెంటనే తక్షణం చర్యలు తీసుకొని ప్రతి ఇంటికి గ్యాసు మరి కరెంటు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు యువ వికాసం అని చెప్పినారు. యువ వికాసంలో ప్రతి ఒక్క చదువుకున్నటువంటి నిరుద్యోగికి 5 లక్షల రూపాయలు మేము లోన్ ఇస్తాము. ప్రతి మండలంలో మరి పబ్లిక్ టాలెంట్ స్కూళ్ళు పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఏది పెట్టలేరు. మరి ఇప్పుడైతే ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఈ అసెంబ్లీలో ఈ పబ్లిక్ సమస్యల మీద చర్చించి తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు అసెంబ్లీలో చర్చించకపోతే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ సమీకరించి మరో పోరాటానికి సిద్ధం కావాల్సింది కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.